హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో యుధిష్ఠిరుడి ఆదేశం మేరకు దుర్యోధనుడు, దుశ్శాసనుడు అంగరాజు కర్ణుడి దగ్గర ఆయుధాలను లాక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం ఆ తరువాత దుర్యోధనుడు తన శస్త్రాలను లాక్కున్నారన్న కోపంతో ఇంద్రప్రస్థ రాజ్యసభ నుంచి తిరిగి బయలుదేరుతూ ఉంటాడు. అది మాయాసుడు నిర్మించిన సభ కావడంతో భూమి ఉండాల్సిన చోట నీరు ఉండాల్సిన చోట భూమి ఉంటాయి. దానివల్ల దుర్యోధనుడు నేల మీద కాలు వేయబోయి పొరపాటున నీళ్ళలో పడిపోతాడు. నీళ్ళలో పడిపోవడంతో అక్కడ ఉన్న రాజులంతా దుర్యోధనుని చూసి నవ్వుతూ ఉంటారు. అక్కడే ఉన్న ఒక చెలికత్త గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అవుతాడనుకుంటా అని నవ్వుతుంది. అది విన్న ద్రౌపది కూడా నవ్వుతుంది. వెంటనే దుర్యోధనుడు నవ్వుతూ ఉన్న ద్రౌపదిని చూసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడ నవ్వుతూ ఉన్న వారందరినీ చూసిన యుధిష్ఠిరుడు కోపంతో మౌనంగా ఉండండి, మీ ప్రేలాపనలు ఇక ఆపండి అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు నీళ్ళలో నుంచి పైకి లేచి తన కిరీటాన్ని పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఆ తరువాత దుర్యోధనుడు చాలా కోపంతో ఆవేశంతో తిరిగి హస్తినాపురానికి వెళ్ళి తన మందిరంలో ఉన్న వాటన్నిటినీ కింద పడవేస్తూ పెద్దగా కేకలు వేస్తూ పక్కనే ఉన్న కాగడాకు అంటుకొని ఉన్న మంటను పట్టుకొని ఉంటాడు. వెంటనే దుశ్శాసనుడు, అన్నయ్య మీ ఆవేశాన్ని తగ్గించుకోండి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసన ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపో, నాలో రగులుతున్న అగ్నిని ఈ అగ్ని మాత్రమే చల్లారుస్తుంది అని చెప్పి దుశ్శాసనుని పక్కకు నెట్టివేసి తన చుట్టుపక్కల అంతా నిప్పును అంటించుకొని లోపలే ఉండి కేకలు వేస్తూ తనకు జరిగిన అవమానాన్నంతా గుర్తు చేసుకుంటూ తనను చూసి ద్రౌపది నవ్వడం, రాజులంతా నవ్వడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ తన కిరీటాన్ని పక్కకి విసిరేస్తాడు. అదంతా చూసిన దుశ్శాసనుడు భయంతో వణికిపోతూ అన్నయ్యను ఆపలేక తన తండ్రి గారైన ధృతరాష్ట్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెంటనే ధృతరాష్ట్రుడితో, నాన్నగారు అన్నయ్య అగ్నిస్నానం చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఏమైంది దుశ్శాసన, ఎందుకంత ఆపద ముంచుకు వచ్చింది అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, పాండవుల మయసభ చూసి అన్నయ్య చెల్లించిపోయారు, మీరు త్వరగా నాతో రండి, అన్నయ్యను ఆపాలని చెప్పి ధృతరాష్ట్రుని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. మంటల మధ్యలో కేకలు వేస్తున్న దుర్యోధనుని చూసిన కర్ణుడు, పరాభవానికి సమాధానం ప్రతీకారం మిత్రమా, ఇలా ఆత్మాహుతి కాదు అని చెప్పి పైనుంచి పడుతున్న మంట నుండి దుర్యోధనుని రక్షించి, మిత్రమా ఈ అగ్నిస్నానం పాండవులతో చేయించాలి, నీవు చేయవలసిన అవసరం లేదు, ముందు మీరు శాంతించండి మిత్రమా అని అనబోతూ ఉండగా వెంటనే దుర్యోధనును కర్ణుణ్ణి పక్కకు నెట్టివేసి, వెళ్ళిపో మిత్రమా ఇక్కడి నుంచి, ఇప్పుడు నీ ఓదార్పు వాక్యాలు నా మనస్సును శాంతింపచేయలేవు, నా మనస్సు సముద్ర గర్భం మాదిరి జ్వలిస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో ధృతరాష్ట్రుడు వచ్చి, దుర్యోధన శాంతించు దుర్యోధన, ధైర్యాన్ని ధారణ చేసుకో అని బ్రతిమిలాడుతాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను ధైర్యాన్ని ఎలా ధారణ చేసుకోగలను నాన్నగారు, ఇక్కడున్న కట్టెలు కూడా కాలడం లేదు, నా పరువు ప్రతిష్ట నా మనసులోని భావాలన్నీ కాలిపోతూ ఉన్నాయి. ఆ ద్రుపదరాజ కన్య నిండు సభలో మీ కొడుకు నుంచి శస్త్రాలను లాగేసుకొని నన్ను అవమానించింది. ఒక స్త్రీ ధరించిన వస్త్రాన్ని లాగేస్తే ఎంతటి పరాభవం జరుగుతుందో అంతకన్నా ఎక్కువ పరాభవం జరుగుతుంది ఒక యోధుడికి తన నుంచి ఎవరైనా శస్త్రాలను లాగేసుకుంటే. నా ఈ ప్రియమిత్రుడు మహారథి కర్ణుడు మా నుంచి శస్త్రాలను లాక్కోవద్దు, కావాలంటే మాకు మృత్యుదండను విధించమని ఆ పాండవులని ప్రతిమిలాడాడు నాన్నగారు. అయినా సరే ఆ పాండవులు వినకుండా మమ్మల్ని పరాభవించి రాజసూయ యజ్ఞం చేసుకున్నారు. అక్కడ నేను ముఖానికి మసిపూసుకొని మరి ఆ యజ్ఞంలో పాల్గొన్నాను. ఇప్పుడు నాకు మృత్యువు మినహా ఆ పాండవులు వేరొక మార్గాన్ని ఏమీ మిగిల్చలేదు నాన్నగారు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, మృత్యువు ఏ సమస్యకు పరిష్కారం కాదు పుత్ర,
మనమందరం కూర్చొని ఆలోచిద్దాము, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు అని అంటాడు. ధృతరాష్ట్రుడు ఎంత చెప్పినప్పటికీ దుర్యోధనుడు అక్కడి నుంచి కదలడు. వెంటనే ధృతరాష్ట్రుడు, కర్ణ, నీవైనా నచ్చచెప్పు నీ మిత్రుడికి అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, మహారాజా, నా మిత్రుడు ఈ విధంగా దుఃఖించడం నేను చూడలేకపోతున్నాను. ఈ స్థితి నుంచి బయటకు వచ్చే మార్గం మీ దగ్గరే ఉంది మహారాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, పాండుపుత్రుల కన్నా నీవే మాకు ఆత్మీయుడు కదా కర్ణ. నీ సామర్థ్యం, అంకితభావం పట్ల నాకు ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒక మార్గాన్ని చూపించు, మా దుర్యోధనుడి హృదయంలో అగ్ని చల్లార్చడానికి అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, ఇంద్రప్రస్థాన్ని నిర్మించాలన్న గర్వంతో ఆ పాండవులు నా మిత్రుణ్ణి పరాభవించారు మహారాజా. మీరు నన్ను ఆదేశించండి, నేను పాండవులను ఓడించి ఇంద్రప్రస్థాన్ని హస్తినాపురంలో కలుపుతాను అని అంటాడు. కర్ణుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు, అయితే యుద్ధం చేయండి పుత్ర దుర్యోధన, నేను ఆదేశిస్తున్నాను. వెంటనే ఇంద్రప్రస్థంపై ఆక్రమణ చేయండి. కానీ ఈ అగ్నిస్నానం అనే ఆలోచన మానుకో పుత్ర, వెంటనే ఈ అగ్నిని చల్లార్చు అని బ్రతిమిలాడుతాడు. వెంటనే దుర్యోధనుడు, లేదు నాన్నగారు, ఇప్పుడు సమస్య ఇంద్రప్రస్థమో హస్తినాపురమో కాదు, సామ్రాజ్యాలు కూడా కాదు. ఇప్పుడు సమస్య వ్యక్తిగతమైనది. నా హృదయంలో గుచ్చుకున్న ముళ్ళ బాధను పోవాలంటే ఆ పాండవుల హృదయంలో కూడా ముళ్ళు గుచ్చుకోవాలి. ఇప్పుడు నేను వారిని ఓడించడమే కాదు, అవమానించాలి కూడా. ఎటువంటి పరాభవం అంటే ఆ పరాభవం వారి శరీరాన్ని, మనసును, జీవితాన్ని నిరంతరం దహించు వేస్తూనే ఉండాలి నాన్నగారు అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, ఆయుధంతో సంబంధం లేకుండా శరీరంలో ఉన్న మొత్తం రక్తాన్ని హరించివేయాలంటే ఆ పని కేవలం మావయ్య మాత్రమే చేయగలరు అన్నయ్య. కానీ మీరు వారిని ఘోరంగా అవమానించారు. ఈ కారణంగానే వారు తిరిగి గాంధారానికి వెళ్ళిపోయారు అని అంటాడు. గాంధారానికి వెళ్తున్న శకున్ని దుర్యోధనుడు అడ్డుకొని, మావయ్య, మీరు నన్ను విడిచి వెళ్తున్నారా అని అడుగుతాడు. వెంటనే శకుని, పక్షికి రెక్కలు వచ్చిన తర్వాత తల్లి పక్షి వాటికి అన్నం పెట్టదు. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడవి, నీ మేనమామని కూడా పక్కన పెట్టేస్తావు. ఇప్పుడు నీ మేనమామకు గాంధారానికి వెళ్లే మార్గమే సరైనది అని చెప్పి బయలుదేరబోతూ ఉండగా దుర్యోధనుడు కత్తిని తీసుకొని తన చెయ్యి మీద పెట్టుకొని, మామయ్య, ఏ చెయ్యి అయితే మిమ్మల్ని పక్కకు తోసేసిందో ఆ చెయ్యిని ముక్కలుగా చేస్తానని చెప్పి, కానీ మీరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, నన్ను క్షమించి తిరిగి హస్తినాపురానికి రావాలని చెప్పి కోసుకోబోతూ ఉండగా శకుని, చాలు మేనలుడా, ఈ విధంగా ముసరి కన్నీరు పెట్టుకోవడం నీవు నా నుంచి నేర్చుకున్నదే కదా, దీని పరిణామం నాపైన కొంచెం కూడా ఉండదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మావయ్య, అయితే మీరే నన్ను దండించండి. మీరు ఏ ప్రాయశ్చిత్తం చెప్పినా నేను దానిని అమలు చేస్తాను. మీరు నన్ను ఆదేశిస్తే పాండవుల దగ్గర సంవత్సరం పాటు వారికి సేవ చేయమని నేను ఆ పని కూడా చేస్తాను. కానీ మీరు వెళ్ళకండి మామయ్య, నాకు మీ అవసరం ఎంతో ఉంది అని బ్రతిమిలాడుతాడు. అప్పుడు శకుని, కేవలం 1 సంవత్సరం కాదు, నీ జీవితాంతం వారికి సేవ చేయమని దండన విధించినా అది తక్కువే అవుతుంది నీ తప్పుకి. అయినా అది నా అవమానానికి దండన కాదు, నీ మూర్ఖత్వానికి దండన అవుతుంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు శకుని దగ్గరికి వెళ్ళి, మావయ్య, రథచక్రం కన్నా రథం ముందు వెళ్ళాలనుకుంటే ఆ రథచక్రం నేలకూలక తప్పదు. రథానికి ఇంకొక చక్రం సమకూరుతుంది, కానీ రథచక్రానికి ఇంకొక రథం సమకూరదు కదా. అటువంటి మూర్ఖత్వాన్నే ప్రదర్శించాను నేను. మావయ్య, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి. మీకు ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాను, ఇక ముందు నేను మీ మాటను జవదాటితే అప్పుడు నాకు మృత్యువు లభిస్తుంది అని అంటాడు. అప్పుడు శకుని తన రథాన్ని దిగివచ్చి, మూర్ఖుడైన నీ మిత్రుడి మాదిరిగా యుద్ధ ప్రస్తావన అయితే నా దగ్గరకు తీసుకురావద్దు. యుద్ధ ప్రస్తావన నాకెప్పుడూ నచ్చదు, అది నీకు తెలుసు కదా. ఆలోచన ఎలా ఉండాలంటే దానివలన మనకి ఎటువంటి హాని జరగకూడదు, కానీ శత్రువులకు మాత్రం తీవ్రమైన నష్టం కలగాలి, అలా ఉండాలి ఆలోచన అంటే అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు నవ్వుతూ, మావయ్య, నేను ఈసారి యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ఆ పాండవులను అవమానించాలి అని అంటాడు. అప్పుడు శకుని, మనిషి నుండి వాని సర్వస్వాన్ని లాగేసుకున్నా సరే వాని గర్వాన్ని అణచుకుంటే దానివలన ఎటువంటి లాభము ఉండదు అని అంటాడు. నువ్వు ఆ పాండవులని అవమానించాలనుకుంటున్నావా? వారి గర్వాన్ని అణచివేయాలనుకుంటున్నావా? అయితే నీలో ఉన్న కోపాన్నంతా ఆ పాండవుల భార్య అయిన పాంచాలి వైపు మళ్లించు. పాంచాలి ఆ పాండవులకు గౌరవం, ఆత్మాభిమానం. ఆ పాంచాలి గౌరవాన్ని మంట కలిపితే ఆ పాండవుల జీవితం సర్వనాశనమైనట్లే అని అంటాడు. శకుని మాటలు విన్న దుర్యోధనుడు కోపంతో, మావయ్య, పాంచాలి నన్ను చూసిన నవ్వుతో ఇప్పటికీ నా చెవులు దద్దరిల్లిపోతున్నాయి.
ముందు దాని ముఖం పైన ఆ నవ్వును చెరిపేయాలి, శాశ్వతంగా చెరిపేయాలి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.